చేస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగమే చేస్తాను అని ఆలోచిస్తున్నారా? ఆ ఉద్యోగం కోసం పగలనక రాత్రనక శ్రమించి మీ పేరెంట్స్ డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడబోతున్నారు. ఎందుకు? మీరు చేస్తున్న తప్పులేంటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. హాయ్ స్టూడెంట్స్, మీకోసం ఈరోజు నేను స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మీలో చాలామంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తామని కూర్చున్నారు. దానికోసమై అకాడమీస్లో జాయిన్ అవుతున్నారు, వేల కొద్దీ ఫీజులు కడుతున్నారు, నెలల కొద్దీ అక్కడ మీరు కష్టపడుతున్నారు. చివరికి ఏం జరుగుతుంది? మీ మనసు మీద చేయొచ్చు చెప్పండి, మీలో ఎంతమంది సక్సెస్ అయ్యి బయటకు వస్తున్నారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారన్న విషయం మీకు తెలుసు కూడా మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? మీకు అర్థం కాకపోతే ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో మీరు చూస్తూ ఉండండి. మ్యాటర్ ఏంటంటే, ఈ జాబ్ వర్సెస్ బిజినెస్ అనే ఈ సిరీస్లో ఇది రెండో వీడియో చేస్తున్నాను. నేను ప్రతిసారి వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తూ మీకు వినిపిస్తూ ఉంటాను. అలాని జాబ్ వాళ్ళని తక్కువ అంచనా వేయడం కానీ వాళ్ళని కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు. మీ లైఫ్ స్టైల్ మరింత బాగుండాలని, మీ తెలివితేటల్ని జాబ్ చేయడానికి కాదు జాబ్ ఇవ్వడానికి వాడండి అని చెప్పడం కోసం వరకు మాత్రమే నా ఈ ప్రయత్నం అని మీరు గమనిస్తే చాలు. విషయంలోకి వస్తే, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది లేదా మీ ఊర్లో ఒక 100 వ్యాపారాలు మొదలయ్యాయి అనుకుంటే దాంట్లో ఎన్ని వ్యాపారాలు మూతపడ్డాయి? కమెంట్స్లో తెలియపరచండి వెంటనే. ఒక 10 మంది మూతేశారా? ఒక 50 మందో? లేదా 100కు 100 మంది మూసేశారా? ఈ ప్రశ్నలో 100కి 100 మంది లేదా 99 మంది మూతపడిపోయిందని చెప్పేవాళ్ళు మాత్రం నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరని నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఛాన్స్ లేదు. మన ఏరియాలోనే మనం చూస్తూ ఉందాం. కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది, ఇలా కొత్తగా ఒక మెడికల్ షాప్ ఓపెన్ అవుతుంది, కొత్తగా ఏదో ఒక ఫుడ్ కార్ట్ ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ వ్యాపారాలు మనం ఓపెన్ అవుతుంది చూస్తూ ఉంటాం. అవి మనం 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా మన చిన్నప్పుడు స్టార్ట్ అయిన మన ఇంటి ముందు కొట్లు ఉంటాయి, చాలా చిన్న కొట్లు ఉంటాయి, చిన్న వ్యాపారాలు ఉంటాయి. అవి ఇప్పటికీ నడుస్తూ కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది క్లోజ్ చేస్తుంటారు, దానికి డిఫరెంట్ రీజన్స్. ప్రాబ్లం అక్కడ వ్యాపారం కాదు, వ్యాపారం నడిపించే వ్యక్తుల్లో కూడా ఉంటుంది. సో ఒక వ్యక్తి షట్ డౌన్ చేస్తాడంటే అది 100% వ్యాపార కారణం కాదు. ఆ వ్యాపారానికి షట్ డౌన్ అనేది డిఫరెంట్ కారణాలు ఉంటాయి. అది వేరే సబ్జెక్ట్లో వేరే టాపిక్లో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఒకటే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అదేంటంటే మీకు తెలిసిన వ్యాపారాల్లో ఎన్ని షట్ డౌన్ అయ్యాయి? అంటే ఒక 100 మనం ఫర్ సపోజ్ తీసుకుంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ షట్ డౌన్ అయ్యాయి? ఈ ప్రశ్న మీరు ఆలోచించండి. దానికి సమాధానం మీరు కమెంట్స్లో రాగిపోయినా అట్లీస్ట్ మీరు మీ అంతటా మీరు చెక్ చేసుకోండి ఎలా ఎందుకు అడుగుతున్నాను అనేది. ఇప్పుడు నెంబర్ 2 వద్దాం. ఇప్పుడు నెంబర్ 2 జాబ్. ఇదే ప్రశ్న జాబ్ విషయాల్లో మాట్లాడుకుంటే, నేను మీ దగ్గర ఇప్పుడు బిజినెస్లు అంటే ఒక స్టాటిస్టికల్ నెంబర్స్ మనకు దొరకకపోవచ్చు, కానీ జాబ్స్లో అయితే దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుందాం. ఎస్ఎస్సి CGL 2023. ఎస్ఎస్సి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు అందరూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించడానికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా వేరే ఇతర జాబ్స్కి మీరు ఎంట్రీ ఇవ్వాలనుకుంటే కనుక, ఆ జాబ్స్ పొందాలనుకుంటే కనుక ఈ ఎస్ఎస్సి CGLని క్రాక్ చేయాల్సి వస్తుంది, దీంట్లో పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం గడిచిన 2023 గణాంకాల గురించి మాట్లాడుకుంటే కనుక, 2023లో ఎస్ఎస్సి CGL కోసం అప్లై చేసిన విద్యార్థులు దాదాపుగా 24 లక్షల మంది. 24 లక్షల పైగా అప్లై చేయడం జరిగింది. కానీ
ఎగ్జామినేషన్ సమయం వచ్చినప్పటికీ దాంట్లో 12 లక్షల మంది యాబ్సెంట్ అయ్యారు. ఓకే. వాళ్ళని మర్చిపోదాం. ఇంకో 12 లక్షల మంది రాశారు. సీరియస్‌గా ఎగ్జామ్ రాశారు. ఆ రాసిన వారిలో ఎంతమంది ఉద్యోగం పట్టగలిగారు? తెలుసా మీకు ఆ విషయం? ఎంతమంది ఉద్యోగం దొరికింది తెలుసా మీకు? 0.006% అంటే 100లో ఒకడు కూడా జాబ్ రాలేదని అర్థం. 100లో ఒకడికి కూడా జాబ్ రాలేదు. ఇందాక నేను ఒక ప్రశ్న వేసాను బిజినెస్‌లో. 100 మందిలో ఎంతమంది షట్ డౌన్ చేశారు వ్యాపారాలని? జనరల్‌గా మనం వ్యాపారం అనగానే లాసులయిపోతాయి, నష్టాలు పడిపోతాం, మూతలడిపోతాయి, కష్టాలుంటాయి. మీ కష్టాలు లేవా ఇప్పుడు? ఈ జాబ్ కోసం నువ్వు పగలనక రాత్రని కష్టపడట్లేదా? రాత్రుళ్ళు 1 గంట, 2 వరకు చదువుకొని, మళ్ళీ తెల్లవారుజాము 3:30, 4 గంటలకు అలారం పెట్టుకొని లెగట్లేదా? దానికన్నా ఎక్కువ కష్టం ఉందా ఇక్కడ? రాత్రి 10 అయితే షాప్స్ కనబడవు రోడ్ల మీద మీకు. కానీ మీరు రాత్రి 1 గంటైనా, 2 అయినా లైట్స్ ఆన్ చేసి చదువుతూనే ఉంటారు. అది కష్టం కదా! పెట్టుబడి లాస్ అయిపోతాయి అంటారు. మీరు ఫీజులు కట్టట్లేదా? ఆ ఫీజులు కట్టిన తర్వాత, ఆ ఫీజులు కూడా ఈజీగా వస్తున్నాయా? మీ పేరెంట్స్ ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి ఇవ్వట్లేదా మీకు? వడ్డీలకి తెచ్చి ఇవ్వట్లేదా? మీరు ఆ వడ్డీలతో తెచ్చిన డబ్బులతో మీరు ఖచ్చితంగా జాబ్‌తో ఇంటికి వెళ్తున్నారా? మరి దీన్నేమంటారు? ఇది రిస్క్ కాదా? సో, రిస్క్ అనేది 2 చోట్ల ఉంటుంది. కానీ ప్రతిసారి బిజినెస్ అనేది చాలా రిస్క్ అని మనకి చూపించడం జరిగింది. అది తప్పు మీది కాదులెండి. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన చుట్టూ వాతావరణం, వ్యాపారం అనగానే నో, 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 నో. ఈ వ్యాపారమా? నాకు తెలిసినోడు ఫలానాడు ఉన్నాడు. బాగా లాస్ అయిపోయాడు. రోడ్డు మీదకొస్తాడు. హే! ఇప్పుడు మాత్రం సోఫా సెట్‌లో పడుకొని ఉన్నావా? నువ్వు రోడ్డు మీద ఉన్నావు కదా! రోడ్డు మీద అందరూ ఉన్నాం. కానీ రిస్క్ అనేది ఆ ఫ్యాక్టర్ మీరు చూసుకుంటే గనక మనం కళ్ళు మూసుకుపోయి ఉన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. ఎలా అంటారా? 12 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 2023 మీరు వెంటనే గూగుల్ చేయండి. నేను చెప్పే నంబర్స్ మీకు కనిపిస్తాయి. 2023లో ఎస్ఎస్‌సి సీజీఎల్ వేకెన్సీస్ 8,000 ప్లస్ ఉన్నాయి. అంటే సంథింగ్ 8,415 సంథింగ్ ఎంతో ఉన్నాయి. ఆ 8,000 పైగా ఉంటే 8,000 వేకెన్సీలకి 12 లక్షల మంది రాశారు. అంటే ఒక వేకెన్సీకి రఫ్‌గా 145 మంది కాంపిటీషన్ ఇచ్చారు. అంటే ఒక వేకెన్సీ ఆ 145 మందిలో ఒకరు తీసుకెళ్ళిపోతే మిగతా 144 మంది పరిస్థితి ఏంటి? ఆన్ రోడ్ మీద పడిపోవడం కదా దాన్ని అంటారు. వారికి ఫీజులు కట్టలేదా? దీనికోసం ఇన్స్టిట్యూషన్స్‌కి ఫీజులు కట్టలేదా వాళ్ళు? పగలనక రాత్రనక ఏకం చేసి చదవలేదా వాళ్ళు? వాళ్ళు పడలేదా రోడ్డున? సో, ఈ వ్యాపారం వద్దు, మీరు పోతారు, నాశనం అయిపోతారని మిమ్మల్ని మిస్‌గైడ్ చేసే వారికి చెప్పండి. ఈ నంబర్స్ వారికి చూపించండి. రెండోది, ఎగ్జాంపుల్ మనం ఎస్ఎస్‌సి సీజీఎల్ తీసుకున్నాం. ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో 2023 చూసుకున్నాం. మీరు 2023 కాదు, 22, 21 మీరు ప్రీవియస్ అన్ని డేటా చూడండి. చాలా దారుణమైన సక్సెస్ రేట్ అనమాట. అంటే 0.06% మాత్రమే. అంటే ఎంతమంది ఫెయిల్యూర్ అయినట్టు ఇక్కడ? 99.99% స్టూడెంట్స్‌కి జాబ్స్ రాలేదని అర్థం. కానీ మీ ఊర్లో 100 వ్యాపారాలు స్టార్ట్ అయితే 99.99 షాప్స్ కట్టేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి ఇది. ఇది నేను మీకే వదిలేస్తున్నాను. నా ప్రయత్నం మీ తెలివితేటల్ని ఉద్యోగానికి కాదు, ఉద్యోగాలు పుట్టించడానికి వాడతారనే కోరికతో మాత్రమే నేను ప్రతి వీడియోలో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగాన్ని కించపరుస్తున్నారు ఈయన అని మాత్రం భావించొద్దు. ఉద్యోగం చేస్తున్న మీకు కూడా చెబుతున్నా, మీకో 10 మంది ఉద్యోగాలకి ఇచ్చే పొటెన్షియల్ మీలో ఉంటే వెంటనే ఆ జాబ్ క్విట్ చేసి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి 10 మందికి మీరు ఉపయోగపడేలా మారండి. తద్వారా మన ఇండియన్ ఎకనామీ మరింత గ్రో అవుతుంది. మనం కూడా యూఎస్ లాగా ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. మీలాగా బాగా చదువుకుని అకాడమిక్గా స్ట్రాంగ్ ఉండి ఐక్యూ లెవెల్స్ పీక్స్లో ఉన్న తెలివైన ఉద్యోగులు, విద్యార్థులు అందరూ వెళ్ళి వేరే గొప్పగా మనం ఎంఎన్సీస్ అండ్ కంపెనీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. వేరే కంపెనీస్, వేరే దేశాల కోసం మనం పనిచేస్తూ ఉంటాం. మన దేశ కంపెనీలు మీ తెలివితేటల దగ్గర శాలరీస్ ఇవ్వట్లేదు, నాకున్న టాలెంట్కి ఈ జీతం సరిపోదు అని బయటికి వెళ్ళిపోతుంటాం. ప్రొడక్టివిటీ ఎక్కడుంది మనది? మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం కదా! అంటే మన పర్సనల్ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం కోసం ఆఫ్‌కోర్స్ మీ తెలివితేటలకి సరైన
జీతం ఇచ్చే కంపెనీ మన దగ్గర లేకపోవచ్చు. అప్పుడు మీరే సొంతంగా పెట్టొచ్చు కదా కంపెనీ. మీరే సొంతంగా కంపెనీ పెట్టి మీ తెలివితేటలు తగ్గట్టుగా మీ అంతట మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వండి ఫస్ట్. తర్వాత ఒక మంచి కంపెనీ చేసి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయండి. నలుగురు ఉపయోగపడండి. అంతేగాని బయటికెళ్ళిపోయి పరాయి దేశంలో పనిచేసి వాళ్ళ ఆ దేశం స్ట్రాంగ్ ఎకానమీ అవ్వడానికి మీరు కష్టపడుతున్నట్టే కదా! సో సింప్లీ లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ సక్సెస్ రేట్ చూసుకుంటే గనక బిజినెస్ వర్సెస్ జాబ్‌లో చూసుకుంటే గనక బిజినెస్‌లోనే ఎక్కువుంది. జాబ్‌లో చాలా తక్కువుంది. మళ్ళీ అనుకోవచ్చు పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు అవసరం లేదు. పెట్టుబడే చేయాలని లేదు. పెట్టుబడి లేకుండా కొన్ని వందల వ్యాపారాలున్నాయి ఇక్కడ. అయినా పెట్టుబడితో కూడుకున్న వ్యాపారమే చేయాలంటే గవర్నమెంట్ మీకు కూడా ఉంటుంది. బోలెడన్ని స్కీమ్స్ ఉన్నాయి. మనం కళ్ళు మూసుకొని ఓట్లేస్తాం కదా! క్యాస్ట్ ఓటింగ్స్. ఈడు మా కులపోడు వీడికే ఓటేద్దాం. అలాంటి ఓట్లేయడం ఆపండి. కరెక్ట్‌గా ఆలోచించండి. లాజికల్‌గా, ప్రాక్టికల్ ఆలోచించి మాత్రమే ఓటేయండి. అప్పుడు సరైన నాయకుడు మీకొస్తే గనక మీ ఐడియాస్‌ని పెట్టుబడి లేకుండా మంచి మంచి స్కీమ్స్ తీసుకొస్తారు వీళ్ళు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. కొలాటరల్స్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, సబ్సిడీలతో బోలెడన్ని స్కీమ్స్ ఉన్నాయి. అవి మరింత గ్రో అవ్వాలి. మరిన్ని మంచి మంచి స్కీమ్స్ రావాలంటే మంచి నాయకులు, మంచి పొలిటికల్ పార్టీస్ ఉండాలి. ఇదంతా పెద్ద చాప్టర్, అది వేరేగా మాట్లాడుకుందాం. సో దయచేసి జాబ్ వర్సెస్ బిజినెస్‌లో మీరు అట్‌లీస్ట్ ఆలోచించండి. మీ పొటెన్షియల్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇంకో చిన్న ప్రశ్న అనుకోవచ్చు మీరు. ఇక్కడ 0.06% ఉంది కదా! దాంట్లో నేను ఉంటే నేను సెలెక్ట్ అవుతాను కదా! నేనెందుకు దీంట్లో రావచ్చు అనుకోవచ్చు. డెఫినెట్‌లీ మీరు నిజానికి మీ పొటెన్షియల్ మీకు అంత ఉన్నా, నేను మళ్ళీ చెప్తాను వ్యాపారమే చేయమని. బట్ స్టిల్ మీరు జాబే ట్రై చేయాలనుకుంటే కొందరు దీంట్లో ఉన్నారు. సొంతగా తమనే మోసం చేసుకునేవాళ్ళు. ఎలా అంటారా? తనకు తెలుసు తన పొటెన్షియల్ ఏంటో. కానీ టైం పాస్ చేస్తాడు. తల్లిదండ్రుల డబ్బులతో టైం పాస్ చేసేస్తాడు. 2 సంవత్సరాలు ఇక్కడ టైం పాస్ చేస్తే తర్వాత చూద్దాంలే అనుకుంటాడు. అలాంటి వాళ్ళు దేశానికి నష్టమే. తనను మోసం చేసుకుంటాడు. తల్లిదండ్రులకి మరింత నష్టం కలిగిస్తాడు. సో దయచేసి ఆ థాట్ ప్రాసెస్‌ని ఆపేసి నిజానికి తెలివైన వాళ్ళైతే కనుక జాబ్ కంటే ముందు వ్యాపారం ప్రయత్నించండి. నిజానికి వ్యాపారం వర్కౌట్ అయితే జాబులు 100 ఉన్నాయి స్వామి భూమి మీద. వందల జాబులు ఉన్నాయి. జాబులు కొరతే లేదు. మీరెప్పుడు ఏ క్షణానికి వెళ్ళినా కంపెనీస్ క్యూ కడుతున్నాయి. మ్యాన్ పవర్ లేక. ఇఫ్ యు ఆర్ క్యాలిబర్, నీ దగ్గర అంత పొటెన్షియల్ ఉంటే జాబ్స్ కొరత ఏం లేదు. సో గివ్ ఏ ట్రై ఫర్ అ బిజినెస్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ ఈ కొన్ని నెంబర్స్ మీకు ఆలోచింపచేయడానికి కాస్తన ఉపయోగపడి ఉంటాయని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్యగుమాపు.